Welcome to my channel TVVL Astrovision. Thank you. నమస్తే, టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సర గోచార ఫలితాలు వృషభ రాశి వారికి క్లుప్తంగా తెలుసుకుందాము. ఇది సంవత్సర ఫలితాలులో చూసేటప్పుడు మేజర్గా 4 గ్రహాలని చూడటం జరుగుతుంది. 1 గురువు, 2 శని, రాహు, కేతువు. ఇవి ఎక్కువ కాలం ఉండే గ్రహాలు కాబట్టి మిగతా అన్నీ కూడా నెలవారీగా కొంచెం అటు ఇటుగా సంచరిస్తారు కాబట్టి. అయితే ముందుగా గురువు మిథున రాశిలో జూన్ 2వ తారీఖు వరకు కూడా ఉంటాడు. తదుపరి 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. రాశి పరివర్తన అప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ కర్కాటక రాశికి చేరుకున్నాక 31 అక్టోబర్ వరకు ఉండి మళ్ళీ నవంబర్ 1 నుంచి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. జనవరి 24 వరకు కూడా అనేది చెప్పటం. ఇది గురు సంచారాలు ఇలా ఉంటాయి. అయితే శని సంచారం మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక కుంభరాశిలో రాహువు సంచారం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు సంచారం కూడా యథావిధిగా జరుగుతున్నాయి. వీరిద్దరు రాహుకేతువులు కూడా డిసెంబర్ 26 వరకు కూడా అక్కడే ఉండటం, యథాస్థానాల్లోనే ఉండటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గోచారంలో గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గురు ఫలితాలకే ఎక్కువ మార్పులు చేర్పులు ఉంటాయి. సంవత్సరం శని 2.5 సంవత్సరాలు అయితే ఈయన ప్రతి సంవత్సరం రాశి మార్పు జరుగుతుంది. కాబట్టి ఈయనకి ఈ రాశుల వారికి ఎక్కువగా ఫలితాలలో మార్పులు ఎక్కువ వస్తాయి గురు సంచారం వల్ల అనేది. గురువు గోచారంలో చాలా శుభకరమే అనేది కూడా చెప్తారు. మామూలుగా కూడా శుభకరం, అందులో గోచారంలో ఇంకా శుభకరం అనేది చెప్తారు. అయితే ఈ వృషభ రాశి కాలపురుష కుండలిలో 2వ స్థానం వృషభ రాశిది. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. అయితే ఈ శుక్రుడు నెలవారీగా మారుతూ ఉంటాడు. అది ఇక్కడ ప్రస్తావించటం లేదు సంవత్సర ఫలితాలలో. ఈ వృషభ రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. 3 కృత్తిక నక్షత్ర పాదాలు, 3 రోహిణి నక్షత్ర పాదాలు, 4 2 మృగశిర పాదాలు, 2 పాదాలు. వరసి 9 పాదాలు కూడా వృషభ రాశిలో ఉంటాయి. ఈ గోచార ఫలితాలు ఈ 9 నక్షత్ర పాదాల వారికి కూడా వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరెవరు ఉంటారు? రవి, కృత్తిక నక్షత్ర అధిపతి రవి ఉంటాడు. రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు. మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు. ఈ ఆ స్థానంలో అక్కడ నక్షత్ర పాదాలు అక్కడ వృషభ రాశిలో ఉంటాయి. ఈ విధంగా గురువు మిథున రాశి అధిపతి బుధుడు. ఇక కర్కాటక రాశికి వచ్చినప్పుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సింహరాశికి వచ్చినప్పుడు సింహరాశి అధిపతి రవి. ఈ విధమైన గ్రహాల స్థితిగతుల గురించి చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ వృషభ రాశి వారికి 2026లో అయితే ఎట్లా ఉండబోతోంది అని దాన్ని చెప్పాలి అంటే కనుక గోచార అంచనాల ప్రకారంగా చూస్తే కనుక చాలా అద్భుతంగా కలిసి వచ్చే సంవత్సరం వీరికి వృషభ రాశి వారికి అనేది చెప్పవచ్చు. అన్ని రంగాల్లో కూడా చాలా మంచి ఫలితాలు, సానుకూల ఫలితాలు, స్థిరమైన పురోగతి, ఈ విధమైనవి అన్నీ కూడా అంచనా వేయచ్చు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వివిధ రంగాల్లో కూడా కొద్దిపాటి ఫలితాలు చూద్దాము ముందుకెళ్ళి. ఇక 2026 వృషభ రాశి గోచార ఫలితాల్లో ముఖ్యంగా ముందుగా వివాహం గురించి, వివాహ జీవితం గురించి చెప్పుకుందాం. ఇక ఈ సంవత్సరం వీరి వివాహ జీవితం అయితే కనుక సంతోషంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక నవంబర్ 1 నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు గురు సంచారం. అది వృషభ రాశి వారికి 4వ స్థానం అవుతుంది. కుటుంబం స్థానం, మరి ప్రాపర్టీ స్థానం, తల్లి స్థానం, ఈ విధంగా కారకత్వాలన్నీ 4వ స్థానానికి సంబంధించింది ఉంటుంది. అయితే ఈ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అనేది సూచించడం జరిగింది. ఇక ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహం దాకా
వారి సమస్యని తీసుకుని వచ్చి వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి ప్రేమికులకి ఉంటుంది. ఈ లవ్ మ్యారేజెస్కి అనేది ఈ సంవత్సరం వీరికి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం, ఇక ఇద్దరి మధ్య సఖ్యత అంతా బాగానే ఉంటుంది వృషభ రాశి వారికి. అక్టోబరు ముఖ్యంగా 31 తర్వాత సంబంధాలలో కొద్దిపాటి ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 31 తర్వాత అని ఎందుకంటున్నాము అంటే గురువు 4వ స్థానానికి వస్తున్నాడు. 4లో కేతువు కూడా ఉన్నాడు. ఎదురుగుండా రాహు చూస్తాడు కుంభరాశి నుంచి. ఈ విధమైన గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం మూలంగా కుటుంబం 4వ స్థానం కుటుంబం ప్రధానంగా కాబట్టి సంబంధాలలో స్వల్ప ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ కేతు సంచారం కూడా జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ పీరియడ్ తర్వాత కొద్దిపాటి అంటే నవంబర్ 21 నుంచి జనవరి 24 వరకు కూడా అనేది చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకైతే ఎలా ఉంటుంది అనేది సూచించడం. వ్యాపారస్తులకు 2026 సంవత్సరం అనేది మిశ్రమంగానే ఉంటుంది. వ్యాపార స్థానం వృశ్చిక రాశి అధిపతి కుజుడు. అయితే మిశ్రమ ఫలితాలే ఇస్తుంది అనేది సూచించవచ్చు. కానీ స్థిరమైన పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే శని 10వ దృష్టి వృశ్చిక రాశి మీద ఉంటుంది మీనరాశి నుంచి. ఈ వృషభ రాశి వారికి శని దృష్టి 10 అంటే 7 మీద ఉంటుంది ఖచ్చితంగా. 10వ దృష్టి వృశ్చిక రాశి మీద. వృషభ రాశి వారికి 7వ స్థానం వ్యాపార స్థానం అవుతుంది. భాగస్వామ్యాల స్థానం అది. ఇక ప్రజా సామాజిక స్థానం అది. ఇవన్నీ కూడా చాలా కారకత్వాలు వస్తాయి అందులో. అయితే అక్కడ కొంచెం ప్లాన్స్ బాగా చేసుకుని ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని ఆస్పెక్ట్ అక్కడ పడుతుంది కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఉంటే గనక శని ఆలస్యమైనా కానీ మంచి ఫలితాలే ఇస్తాడు అనేది, స్థిరమైన ఫలితాలు ఇస్తాడు అనేది చెప్పచ్చు. ఇక న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి, నూతన పెట్టుబడులకి అయితే కనుక భాగస్వామ్యాలకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. ఇది మేషరాశి మిథున రాశి నుంచి జనవరి మిథున రాశి నుంచి మే ఎండింగ్ వరకు కూడా మిథున రాశిలోనే ఉంటాడు గురువు. ఇక 3లో కేతువు సంచరిస్తాడు ఆ టైంలో. అయితే న్యూ అగ్రిమెంట్స్కి, న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి వీటన్నిటికీ కూడా కొద్దిపాటి అనుకూలతలే వస్తాయి వీరికి అనేది చెప్పచ్చు, భాగస్వామ్యాలకి కూడా. ఇక తదుపరి ఇంకా ఉద్యోగస్తులకి కెరీర్లో ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. ఈ వృషభ రాశిని అనుసరించి ఉద్యోగ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. రాహు అయితే మే వరకు కూడా గురుని దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది. వృషభ రాశి వారి 10వ స్థానం మీద గురుని దృష్టి కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే అప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగస్తులకి ఆ టైంలో పదోన్నతులు కానీ, కొత్త అవకాశాలు కానీ, బాధ్యతలు పెరగటం కానీ, అంటే ఉద్యోగంలో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇబ్బందులు కూడా ఉంటాయి కొద్దిపాటి. దాని ద్వారా డెవలప్మెంట్ ఆ తర్వాత రాహువు ముందు ఇబ్బందులను ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది రాహు సంచారం వల్ల. అందులో గురు దృష్టి కూడా ఉంటుంది మే వరకు, మే ఎండింగ్ వరకు కూడా. అయితే ముఖ్యంగా ఇక ఈ టెక్నికల్ వాళ్ళకి, విద్య మరియు కార్యకలాపాల రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా తమ ఎక్కువగా వారు ప్రూవ్ చేసుకోవటానికి ఎక్కువగా ఉపయోగించుకోవాలి ఈ టైంని అనేది సూచించటం. ఇక ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ఎదురైనా, వాటిని అన్నిటినీ దాటుకుని విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక రాహువు కొద్దిపాటి ఇబ్బందులు ఇచ్చినా కొంచెం తర్వాత మంచి ప్రయోజనకరంగానే ఉండే ఫలితాలు ఇస్తాడు అనేది చెప్పచ్చు ఆ తర్వాత. అయితే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా సంబంధాల్లో. పిల్లల ఎదుగుదల కూడా సంతోషాన్ని ఇస్తుంది అనేది చెప్పచ్చు. మే వరకు కూడా ఈ మిథున రాశిలోనే ఉంటాడు. తన 5వ దృష్టి తన సొంత రాశి మీదే ఉంటుంది. ఈ విధమైన 7, 8, 9 ఈ రాశుల మీద కూడా 8వ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉంటుంది వృషభ రాశి వారికి. అయితే 11వ స్థానం
లాభస్థానంలో ఈ వృషభ రాశి వారికి శని సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా శని అక్కడే ఉండటం జరుగుతుంది. అయితే చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. మిత్రుడు శని అనేది లాభస్థానం, 11లో శని బాగా యోగిస్తాడు అనేది చెప్పచ్చు. ఇంకా ఈ గురుస్థానం శనికి గురువుకి న్యూట్రల్, పెద్ద వైరము లేదు అంటారు. దేవతల గురువు ఆయన రాక్షసుల ఇది కొంచెం శనికి నిదానస్తుడు అని అంటారు. కానీ లాభస్థానంలో చాలా అనుకూలం వృషభ రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సంబంధాలు, స్నేహితులు మరియు బంధువులతో కూడా చిన్న చిన్న కొద్దిపాటి మనస్పర్ధలు అయితే వస్తూ ఉంటాయి. బంధువులకు డబ్బు అయితే మాత్రం అప్పుగా ఇవ్వడం మానుకోవడం మంచిది. బంధువులకి ఎందుకు, వృషభ రాశిని అనుసరించి 4వ స్థానంలో గురు సంచారం తర్వాత జరుగుతుంది కాబట్టి అక్కడ కేతు అనే సంచారం జరుగుతుంది. కాబట్టి వారికి ఎవరికైనా బంధువుల తరపున ఎవరికైనా మీరు ఆర్థిక సహాయం చేస్తే కనుక అది మళ్ళీ తిరిగి రాదు అనేది చెప్పచ్చు. వారికి ఇవ్వటం మానుకోవటమే ఉత్తమం. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం నయం అన్నట్టు ఇచ్చుకోవటం మానాలి అనేది. ఎందుకంటే ఇది తర్వాత మనీ విషయాలు అపార్థాలకు దారితీస్తుంది, ఎక్కువగా ఇక వేడబాటుకు దారితీసే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక తదుపరి విద్యార్థులకి విషయాలకి ఎలా ఉందో చూద్దాం. విద్యార్థులకి 2026లో అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు లేదా స్కాలర్షిప్లు లభించే సూచనలు ఉంటాయి. ఏప్రిల్ జూలై మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఏప్రిల్ జూలై అంటే వృషభ రాశి వారికి మ్యాక్సిమం లాభస్థానానికి ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా చేరుకుంటారు ఆ టైంకి. ఆ టైం అప్పుడు ఫలితాలు బాగుంటాయి వృషభ రాశి వారికి అనేది సూచించవచ్చు. ఇక ఏప్రిల్ జూలై మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో ఉండే వాళ్ళకి మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులకైతే అనుకూలంగానే ఉంది అనేది చెప్పచ్చు. ఈ వృషభ రాశిని అనుసరించి 9వ స్థానాన్ని కర్కాటక రాశికి వచ్చాక గురువు చూస్తాడు. ఉన్నత విద్యకి అవకాశాలు బాగానే ఉంటాయి అనేది శుభసూచకం గురు దృష్టి అనేది. ఇక ఈ సంవత్సరం వీరు ప్రయాణాలు, తీర్థయాత్రలు, పని సంబంధంగా ట్రావెల్స్ ఎక్కువగా లేదా కుటుంబ సంబంధంగా కుటుంబ సమేతంగా కూడా ఎక్కువగా ట్రావెల్ చేయటం, ప్రయాణాలు చేయటం ఎక్కువగా వీరికి చాలా లాభదాయకంగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆధ్యాత్మిక యాత్రలు అయితే చేసే అవకాశాలు కూడా ఉంటాయి వీరికి. వృషభ రాశి వారికి సంవత్సరం మొత్తంలో కూడా అనుకూలతలు వస్తాయి. ఇక ఆస్తి సంబంధిత విషయాలు చూద్దాం. ఆస్తి అంటే 4వ స్థానం. 4వ స్థానానికి నవంబర్ 1 నుంచి 24 జనవరి వరకు కూడా గురువు 4వ స్థానానికి వస్తాడు. అప్పుడు కొత్త ఇల్లు కొనడానికి కానీ, వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ, లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి కానీ చాలా అనుకూలమైన పీరియడ్ అది అనేది ఈ సంవత్సరంలో అనేది కూడా చెప్పచ్చు. ఏప్రిల్ జూలై మధ్య ఊహించిన ధనలాభాలు అవకాశం ఉంది అక్కడ. తర్వాత ఈ ఆస్తి కొనుగోలుకి, వాహనాలకి కూడా తర్వాత పీరియడ్లో అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలో మాత్రం రుణాలు తీసుకోకుండా లేదా వివాదాస్పద ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అనేది చెప్పచ్చు. ఎందుకంటే రుణ రోగ శత్రు స్థానం తనదే, మళ్ళీ 6వ స్థానం తులారాశి. కాబట్టి అక్కడ కొంచెం ప్రతికూలతలు ఎదురవ్వచ్చు ఆ విషయాలకి. అది రుణాల జోలికి మాత్రం ఎక్కువగా తీసుకోకండి. మన ఆదాయానికి మించింది తీసుకుంటే తర్వాత ఆర్థిక భారం పడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య స్థానాధిపతి కూడా తానే అయినందున ఇక చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, 6వ స్థానానికి శుక్రుడు అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. గోచారంలో అనుకూల కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి. సంవత్సరం మొత్తంలో రాకుండా అయితే మానవు. ముఖ్యంగా మార్చి, అక్టోబర్ నెలల్లో జాగ్రత్తగా అవసరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఆ టైంకి వచ్చేసరికి అక్టోబర్కి వచ్చేసరికి గురువు 4లోని సంచారం చేస్తాడు.
అక్కడి నుంచి 4 నుంచి 9ని చూస్తాను జరుగుతుంది. తర్వాత 11ని కూడా చూడటం జరుగుతుంది అక్టోబర్ నుంచి. అక్కడ లాభదాయకమైన అవసరాలు, లాభాలు బాగా ఉంటాయి, వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి, అనుకున్న పనులు, అనుకున్న కోరికలు ఆ టైం అంతా, ఆ పీరియడ్ అంతా కూడా అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇంకా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇక అక్కడ జూన్ తర్వాత నుంచి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అయితే కొద్దిగా ఎక్కువ అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య 6వ స్థానాధిపతి తానే అయ్యాడు, 8వ స్థానాధిపతి కూడా గురువు అయ్యాడు. ఆకస్మిక లాభాలకి వీటికి ఎంత అవకాశం ఉందో అది మానసిక ఒత్తిడికి కూడా కొద్దిపాటి అవకాశాలు ఉంటాయి గురువు 8కి అనేది కూడా సూచించవచ్చు. 8 దుస్థానం కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించుకుంటూ ఉంటే ఎలాంటి ప్రమాదాలు, దీర్ఘకాలిక ప్రమాదాలు ఏమీ లేవు ఆరోగ్యపరంగా అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా చూసుకుంటే కనుక ఫైనాన్స్, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. మే వరకు ద్వితీయంలో అక్కడ ఉంటాడు. ఆ తర్వాత 4వ స్థానానికి వస్తాడు, దశమ స్థానాన్ని చూస్తాడు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్స్, మార్పులు వీటన్నిటి ద్వారా కూడా వస్తుంది. శని లాభస్థానంలో ఉన్నాడు, వివిధ రకాల లాభాలు రావచ్చు, పెట్టుబడుల నుంచి లాభాలు, గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. వీటన్నిటికీ కూడా ఈ వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అయితే ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఉన్న అప్పులు కూడా తీరుతాయి. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం ఏర్పడింది అంటే అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా వీరికి ఈ సంవత్సరంలో వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక విషయాలకి అనేది చెప్పచ్చు. ఇక ఏప్రిల్ జూలై మధ్య అయితే ఊహించని ఆర్థిక లాభాలు విపరీతంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఏప్రిల్ జూలై మధ్యలో ఇక మొదటి 6 నెలలు ఆదాయం పెరుగుతుంది బాగానే అని చెప్పచ్చు. ఇక రెండో 6 నెలలు ఖర్చులు, కొత్త ఆస్తుల కొనుగోలుకి అవకాశాలు, వీటన్నిటి మీదంగా కూడా డబ్బు ఖర్చు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే శుభసూచకంగా ఉన్నాయి కొన్ని ఖర్చులు అనవసరంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త ఆస్తులు కొనటం అంటే ఇన్వెస్ట్మెంట్ కింద అవుతుంది. అది ఖర్చు అయినా ప్రస్తుతానికి చాలా ఆదాయానికి సంబంధించిన ఖర్చు అది అని చెప్పచ్చు ఒక రకంగా. ఓకే, కాబట్టి ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు ఇలా ఉంటాయి. ఇక 11వ స్థానంలో శని సంచారం వల్ల చాలా అనుకూలతలే ఉంటాయి అని చెప్పచ్చు. విద్యార్థులకి బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్లో బాగుంటుంది, ప్రయాణాలకి బాగుంటుంది, వ్యాపారాలు కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ లాభాలు బాగుంటాయి అనేసి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ముఖ్యంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రమాదాలకి సంబంధించి ఈ వృషభ రాశి వారికి అంతగా ఏమీ అనిపించట్లేదు. 4లో కేతు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంత ప్రమాద సూచనలు ఏమీ కనిపించట్లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు అయితే అవసరం అనేది సూచించవచ్చు. ఇక ఇవన్నీ కూడా చంద్ర సంచారం, శుక్ర సంచారం వీటి మీద ఆధారపడి ఉంటుంది అనేది దగ్గర దాకా వచ్చినప్పుడు అవి చెప్పటం, మంత్లీగా చెప్పటం అనేది చాలా ఇదిగా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు మంచిగా ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా బాగుంటే ఉంటుంది అని చెప్పచ్చు. ఇక పరిహారాలు జనరల్గా సాధారణంగా చేసుకునే పరిహారాలు, ఇక మానసిక ఒత్తిడికి, అలసటకి, శారీరక శ్రమకి వీటన్నిటికీ కూడా యోగా, ధ్యానం, మంచి ఆరోగ్యం, మంచి మానసిక ప్రశాంతతకి కోసం యోగా, ధ్యానాన్ని రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటే వీరి ఆరోగ్యానికి ఇంకా మెరుగుదిద్దచ్చు అనేది సూచించటం. ఇక ఈ తులారాశి వారికి ఎక్కువగా వారికి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఆకర్షించడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి కూడా వెండి వస్తువులని వీరితో ఉంచుకుంటే కొంచెం సానుకూల ఫలితాలు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఒక లాల్ కితాబరీ రెమెడీస్లో చెప్పడం జరిగింది. అది కొంచెం రిఫర్ చేయటం వల్ల అది గుర్తుండి ఇక్కడ చెప్తున్నాను. నమ్మిన వాళ్ళు యూజ్ చేయండి. ఇక వెండి వస్తువులు అంటే చిన్నదైనా సరే, చిన్న వెండి చిన్నది
నాణ్యమైనా సరే, చిన్న రౌండ్ లాగా బాల్ లాగా అయినా సరే, ఏదైనా సరే అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రత్నాలు, రాళ్ళు వీటి గురించి జ్యోతిష్ అంటే జన్మ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు సూచించిన మేరకే వాటిని జోలికి పోవాలి. మామూలుగా అయితే ఇట్లా చూచాయిగా చెప్పే వాటిల్లో రాళ్ళు, రత్నాలు వాటి గురించి ఆలోచించకూడదు, వాటి జోలికి పోకూడదు. ఇక దాన ధర్మాలు అయితే చక్కగా దాన ధర్మాలు ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు కోసం అయితే పేదలకు దాన ధర్మం చేయడంలో అంత ఉత్తమమైన రెమెడీ ఇంకొకటి ఏమీ లేదు. దానికి దాన ధర్మాలు చేయడం ద్వారా, దేవాలయాలను సందర్శించడం ద్వారా వీటి మించిన రెమెడీ ఏదీ లేదు. కాబట్టి మీ సాయశక్తుల దాన ధర్మాలు చేయండి, దైవ దర్శనాలు చేయండి. ఇక వాహన కొనుగోలుకి అయితే కనుక సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత వాహన కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే మంచిది వీరు అనేది సూచిస్తుంది. ప్రత్యేకించి ఇక సెప్టెంబర్, అక్టోబర్ ఆ తర్వాత వాహన కొనుగోలుకి 4కి సింహరాశికి గురువు వస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత కూడా అక్కడ కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అనేది, అక్కడ అనుకూలతలు ఉంటాయి ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఇక ఆ తర్వాత మంత్లీ రొటేషన్లో ఈ గ్రహాలు తిరిగే దాన్ని బట్టి కూడా అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు. ఇది క్లుప్తంగా చెప్పడం జరిగింది వృషభ రాశి వారికి. మొత్తానికి సంవత్సరం మొత్తానికి కూడా మంచిగా 80% ఈ గోచారంలో బాగానే ఉన్నాయి. ఒక ఆరోగ్య పరిస్థితులు 1-2 చిన్న మాటలు తప్పితే మిగతా అంతా కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అంటే ఒక పీరియడ్లో బాగున్న రాశి మారినప్పుడు అత్యధికంగా లాభాలు, ఇంకో రాశి మారినప్పుడు మిశ్రమంగా లాభాలు, మొత్తానికైతే లాభాలే సూచిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి అనేది చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.